ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్స్ యూటీయూ పిలుపు మేరకు తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్ నిరవధిక సమ్మెకు దిగారు. గ్రాడ్యుటీని అమలు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ ను 5 లక్షలకు పెంచాలని నినాదాలతో నిరసన చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కార్యదర్శి, జిల్లా నాయకురాలు మేకల హైమావతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి అంగన్వాడీలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదన్నారు. 4.5 ఏళ్లుగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు నాయకులు సాంబశివయ్య మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పరిష్కారం జరిగే వరకు సిఐటియు అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెక్టర్ లీడర్లు సురేఖ, రమణమ్మ, సుమతి, చంద్రిక, పుష్ప, మంగమ్మ, కవిత, సిఐటియు నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 8వ తారీఖున సమ్మె తలపెట్టాము. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ పిలుపు తీర్మానం మేరకు ప్రాజెక్టు స్థాయిలో ఏ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు ముందు సమ్మెలో పాల్గొనాలని పిలిపించారు. కానీ ఈ 8వ తారీఖున సైక్లోన్ కారణంగా 12వ తారీఖు వాయిదా వేసుకున్నాము. నిన్న చర్చలు పిలిచారు, రాష్ట్ర కమిటీ నాయకులను చర్చలు పిలిచారు. కానీ ఆ చర్చలు సఫలం అవ్వలేదు, విఫలమయ్యాయి. అందుకని మేమేం గొంతం కోరికలు కోరటం లేదు. 4.5 సంవత్సరం అయింది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వంలో జగనన్న కోరేది మేము ఒకటే, అయ్యా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి అయ్యా, మాకు ఆయమ్మకి 20,000, టీచర్కి 50,000 ఇస్తున్నారు. అది ఏమాత్రం ఒక మూలకు సరిపోవటం లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచండి. కనీసం ఆయా చచ్చిపోయినా, టీచర్ చనిపోయినా వాళ్ళ మట్టి ఖర్చులకైనా ఇవ్వండి. రెంట్లు ఇవ్వటం లేదు సకాలంలో అని మేము గొంతం కోరికలు ఏమి కోరటం లేదు. వాళ్ళని మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లతో సమానంగా పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా సమాన పనికి సమాన వేతనం అంటున్నారు కదా. అదేవిధంగా మినీ సెంటర్లు కూడా ఒక ఆయమనిచ్చి అక్కడ కూడా వాళ్ళకి వెసులుబాటును కల్పించండి. పక్క రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే వేతనం కంటే మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 రూపాయలు అదనంగా మీకు ఇస్తామన్నారు. కానీ ఆ మాట మర్చిపోయారు, ఆ ఊసే లేదు. ఇచ్చే జీతం కూడా ఎప్పుడో వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వేస్తున్నారు. నెల వేతనం ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని కొన్ని అనివార్య కారణాల వల్ల జీతం బత్తే మాకేం వద్దయ్యా, మేము సమ్మెలకు దిగిపోతున్నాం అనేసి ఈరోజు ఏ ప్రాజెక్ట్ ఆఫీసుల ముందో ఆ ప్రాజెక్టుల ముందు మేము సూలూరుపేట సమ్మెలో పాల్గొంటున్నాము. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ఉపకోశాధికారిని, మన ప్రాజెక్టు కార్యదర్శిని ఇక్కడికి వచ్చింది. ఈరోజు సుమారు 200 మంది టీచర్లు, 150 మంది హెల్పర్లు ఉన్నారు. మినీ టీచర్లు సుమారు 30 మంది ఉన్నారు. డిమాండ్స్ పక్క రాష్ట్రంలో తెలంగాణ వాళ్ళు ఇస్తున్న వేతనం కంటే 1000 రూపాయలు అదనంగా ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, మినీ సెంటర్లు మెయిన్ టీచర్లుగా చేయాలని, మెనూ ఛార్జీలు పెంచాలని, రవాణా ఖర్చులు పెంచాలని, టీఏ బిల్లు మనకి 2015 నుంచి టీఏ బిల్లు లేదు. ప్రాజెక్టు స్థాయికి 2 సార్లు వస్తాం నెలకు మీటింగ్లకి. ఆ మీటింగ్లకి సమావేశాలకు వచ్చే టీఏ ఛార్జీలు కూడా ఇవ్వటం లేదు. కనీసం రేషన్ షాప్ నుంచి తెచ్చుకునే వాళ్ళము అక్కడి నుంచి ఆ రేషన్ షాప్ నుంచి బియ్యం కానీ నేరుగా డోర్ డెలివరీ అంటారు, నేరుగా బడికి డెలివరీ ఇవ్వమంటున్నాం మేము. ఆ విధంగా మీరు గ్యాస్ మెనూలు మేము పెట్టుకోబడలే, మీరే గ్యాస్ నేరుగా డెలివరీ చేయండి, మీరే మెనూ ఛార్జీలు ఇవ్వండి, మీరే ఇవ్వండి అన్ని కూడా మేము చెప్పుకుంటున్నాం. ఎంతసేపు మేము ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే కుటుంబం పోషించుకోలేక ఈరోజు కూడా అంగన్వాడీ కార్యకర్తలము చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళము కాబట్టి ఇటు బడికి పెట్టుకున్న పెట్టుబడులు కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి అయింది ఈరోజు మా పరిస్థితి. అందుకని రోజుకు ఒక యాప్ తీసుకొస్తున్నారు. ఆ యాప్లు ఈ రోజుకి 6 యాప్లు, ఇవన్నీ కలిపి ఒకే యాప్ కింద తీసుకురండి అని చెప్పి మేము మరిపెట్టుకున్నాం. గత కొంతకాలంగా ఎన్నో పోరాటాలు చేసాము. ఈ రోజుకి కూడా మమ్మల్ని పట్టించుకున్న నాదులే కరువయ్యారు. ఎన్నో పోరాటాలు గతంలో అసెంబ్లీ కార్యక్రమాలు జరిగేటప్పుడు కూడా మా నాయకులంతా అందరం కూడా పోయాం. ఎక్కడ వాళ్ళు అక్కడ హౌస్ అరెస్టులు చేయించారు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంట్లో నుంచి బయటకు కదిలిచ్చేది లేదు. ఏది ఇదేనా జగనన్న ప్రభుత్వం అంటే? ఇదేనా? మేమేం గొంతం కోరికలు కోరటం లేదే. గ్రామ స్థాయిలో ఉండి మీ సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్నామే. ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ముందు అంగన్వాడీ టీచర్లే చేయాలా. ఆ గ్రామ స్థాయిలో వచ్చే అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం. మీరిచ్చే వైఎస్ఆర్ కిట్లలో లోపం నాణ్యత లేదు. ఆ నాణ్యమైన ఇవ్వండి. రేషన్ షాప్ నుంచి వచ్చే సరుకులు కుళ్ళిపోయిన పప్పిస్తున్నారు, మక్కుపోయిన పప్పిస్తున్నారు. లబ్ధారులు కింద స్థాయిలో మనము గుడ్లే నాసిరకం గుడ్లు ఇస్తున్నారు. పాలు దాల్టం, ఆ పాలే ఉబ్బిపోయిన పాలు దాల్తున్నారు. అవి పిల్లలకి మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము. ఎంతసేపు తల్లులకి గర్భవతులకి ఇచ్చేటువంటి నాణ్యమైన ఫుడ్ ఇస్తున్నాం అంటున్నారు. ఎక్కడ నాణ్యమైన ఫుడ్ ఇస్తున్నారండి? అంగన్వాడీ స్థాయిలో మేము టీచర్లు ఇక్కడ వచ్చిండే వాళ్ళందరం కూడా చెప్తున్నాము, మీరు నాణ్యమైన సరుకులు ఏంటి? కింద స్థాయిలో లబ్ధారులు అక్కడ సమస్యలు ఎదుర్కొంటున్నాం. మేము అక్కడ సమస్యలు ఎదుర్కొన్నామా? ఇక్కడ ఆఫీసుల ద్వారా సమస్యలు ఎదుర్కొన్నామా? మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. పక్క మాకు టీఆర్డీఏలు లేవు, జీతాలు లేవు. మా కనీసమైన కోరికలు తీరుస్తారని ఇందుమూలంగా చెప్పుకుంటున్నాం మీకు అందరికి. నా పేరు సాంబశివయ్య. నేను సూళ్ళూరుపేట మండలం సిఐటియు గౌరవ అధ్యక్షుడిని. ఈ అంగన్వాడీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు
మేము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళ కోరికలు చాలా నిజాయితీతో కూడుకున్నటువంటివి. అదే కాకుండా చాలా కాలం నుంచి వీళ్ళు ఇందుకోసం ప్రయత్నిస్తున్నారు. వీళ్ళ జీవితం అంతా కూడా దీనికి అంకితమైపోయింది. కామ్రేడ్స్కి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే వీళ్ళు కనీసమైనటువంటి 8 గంటలు పని చేస్తున్నారు. 8 గంటలు పని చేసేటువంటి కార్మికులకు కానీ ఉద్యోగులకు కానీ ఎలాంటి వేతనాలు ఇస్తున్నారు, ఎలాంటి సౌకర్యాలు కనిపిస్తున్నారు, అవన్నీ కూడా వీళ్ళకి అందాలనేది మా డిమాండ్. వీళ్ళు కోరుతున్నటువంటి వేతనము నాకు తెలిసినంత వరకు ఏ 1-2 రాష్ట్రాలు మాత్రమే అమలుపరుస్తున్నాయి. ఈ అమలుపరచవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఫండ్ ఇస్తేనే కానీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వరు. అయితే స్టేట్ గవర్నమెంట్ బాధ్యత ఏమిటి? దీన్ని సక్రమంగా నడిపించడం. ఆ నడిపించడంలో ఎవరి వంతు వాళ్ళుగా నిరాకరిస్తున్నారే కానీ ముందుకు రావడం లేదు. అంగన్వాడీలకి, ఆశా వర్కర్లకి, మిడ్ డే వాళ్ళకి మాత్రం చాలా తక్కువగా ఉంది. వాళ్ళ జీతాలు పెంచడము, వాళ్ళకి సౌకర్యాలు కల్పించేది జరిగితేనే కానీ వాళ్ళ జీవితాలు బాగుపడేటువంటి పరిస్థితి లేదు. అలాగే మేమందరం కూడా సహకరిస్తున్నాము. మీరు యునైటెడ్గా ఉన్నంత వరకు మీ పోరాటం తప్పనిసరిగా విజయం సాధిస్తుందని చెప్పేసి మేము నమ్ముతున్నాము. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు. బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టిష్యూ ఫ్యాన్సీ సారీస్. సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్. 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.